నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మృతదేహాలు వెలికి తీసినట్లు పోలీసులు తెలిపారు. బైకర్ శివశంకర్ కూడా మృతి చెందినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు బాధితుల్లో 7 డిశ్చార్జ్ అయ్యారని, మరో 4కి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. Pasan. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మృతదేహాలు వెలికి తీశారు. బైకర్ శివశంకర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు బాధితుల్లో 7 డిశ్చార్జ్ అయ్యారని, మరో 4కి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మస్తాన్ ఫోన్ లైన్లో అందిస్తారు. మస్తాన్. ప్రియాంక, కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఉదయం నుంచి అయితే కనుక ఇక్కడ భారీ సంఖ్యలో అయితే అధికారులు అయితే కనుక చేరుకున్న పరిస్థితి. అదేవిధంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు ఇక్కడ అయితే చేరుకొని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే 19 మృతదేహాలను అయితే వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఇక్కడే రోడ్డు మీదనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా పోలీసు సిబ్బంది కావచ్చు, అదేవిధంగా హాస్పిటల్ వాళ్ళు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. భారీగా సెట్ వేసి ఇక్కడే పోస్ట్ మార్టం అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కొనసాగుతుంది. క్షతగాతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతోంది అంటున్నారు. కొంతమంది డిశ్చార్జ్ కూడా అయ్యారంటున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రియాంక, ప్రస్తుతానికి అయితే కనుక 11 మంది అయితే కనుక జనరల్ హాస్పిటల్ అయితే కనుక చికిత్స నిమిత్తం జాయిన్ అయిన పరిస్థితి అయితే ఉంది. అందులో 7 మంది అయితే కనుక డిశ్చార్జ్ అయ్యారు. వారికైతే ఎటువంటి ప్రాణహాని అయితే లేదు. చిన్న చిన్న గాయాలతో వారైతే కనుక ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ముగ్గురు అయితే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి కూడా డాక్టర్లు డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకా ఎంతమంది ఉన్నారు ఇందులో బస్సులో పూర్తి సమాచారం అయితే కనుక ఇంకా పోలీసు వారు అందించడం లేదు. పూర్తిగా అయితే కనుక బస్సులో ఇప్పుడు పోస్ట్ మార్టం నిమిత్తం 19 మందిని అయితే వెలికి తీశారు. ఇంకా గాలింపు చేస్తున్నారు. బస్సులో పూర్తి తనిఖీ అయితే నిర్వహించారు. ప్రియాంక, మస్తాన్, అయితే ఇప్పటికే ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను, అలాగే స్పేర్ డ్రైవర్ ని కూడా పోలీసులు తీసుకెళ్లి విచారణ చేస్తున్నారు అన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇక్కడ మనము ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, అప్రమత్తంగా లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చా ఈ ప్రమాదానికి, ఇంతటి ఘోర ప్రమాదానికి? ప్రియాంక, ప్రస్తుతానికి అయితే కనుక ఇది బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే అని చెప్పి కూడా ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి. ఒక విధంగా చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి ఆపోజిట్ లో బైక్ రావడంతో సుమారు అర్ధరాత్రి 2:30 సమయం కావడంతో నిద్రమబ్బులో అది కాక వర్షము అయి కూడా పడుతున్న పరిస్థితి. చిన్న చినుకులు అయితే కనుక పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బైక్ ను ఢీకొన్న బస్ అయితే కనుక బైక్ ను ఢీకొనింది. బైక్ ఢీకొట్టిన తర్వాత సడన్ గా బ్రేక్ వేసి ఆపి ఉంటే కనుక ఇలాంటి ప్రమాదం జరిగేది కాదని కూడా స్థానికులు ప్రమాదంలోంచి బయటపడిన వారైతే చెప్తున్నారు. ఒకేసారిగా బస్సు కిందికి బైక్ దూరడంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పేలి ఈ ప్రమాదానికి గురైంది. అదేవిధంగా ఎక్కువ సమయం కూడా లేదు, 5 నిమిషాల్లోనే పూర్తిగా దగ్నమైంది అని కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రియాంక, మస్తాన్, బస్సులో మొత్తంగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే కొంతమంది టికెట్ లేకుండా ఎక్కేవారి సంఖ్య కూడా ఉంటుంది. వీటికి సంబంధించి ఏమన్నా పూర్తి డేటా ఏమన్నా అందింది అధికారులకు? ప్రియాంక, ప్రస్తుతానికి అయితే కనుక అలాంటి డేటా అయితే కనుక ఇంకా సేకరించే పరిస్థితుల్లో ఉన్నారు. ఇదైతే కనుక ట్రావెల్స్ కు సంబంధించి బుకింగ్ చేసుకున్న టికెట్లకు మాత్రమే వాళ్ళు వివరించారు. అదేవిధంగా జడ్చర్ల కావచ్చు, ఇట్లా కర్నూలు కావచ్చు, మధ్యలో పెబ్బేరు సైడ్ ఉన్న ప్రాంతాలలో కూడా రోడ్డు పైన బెంగళూరుకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా కర్నూలు ఇక్కడ పక్కన ఊర్లకు వెళ్లే వాళ్ళు కూడా బస్సు ఆపి ఎక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రెగ్యులర్ గా జరిగే పరిస్థితి అది వాళ్ళు బుకింగ్ ఉండదు, వాళ్ళ కాడ ఏముండదు. కానీ స్థానికులు ఇప్పుడు మనం ప్రయాణికులు బయట ఉన్న వారిని అయితే విచారించినప్పుడు అయితే కనుక వారైతే కనుక ఎవరు ఎక్కలేదు,
ఎక్కిన దాఖలాలు లేవని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా డ్రైవర్ కండక్టర్ ఇద్దరు డ్రైవర్ కో డ్రైవర్ కూడా ఇద్దరు కూడా తప్పించుకోవడం జరిగింది. వారు ఎటువంటి సమాచారం మాకు ఇవ్వలేదు. వాళ్ళు అలర్ట్ చేసిన అనుడుగా చాలా మంది ప్రాణాలు సేవ్ చేసే వాళ్ళు అవుతారు. వాళ్ళే దుంకి వాళ్ళు దిగి పారిపోయారు తప్ప మాకు ఎటువంటి సమాచారం వేయలేదని కూడా ప్రయాణికులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ఇక్కడ బయట ఉన్న ప్రయాణికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రియాంక, మస్తాన్, అయితే కొంతమంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటపడటం, వాళ్ళు కూడా మన మీడియాతో మాట్లాడడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? అసలు ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో అసలు ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందంటూ ఏం చెప్తున్నారు? ప్రియాంక, బయట వాళ్ళు అయితే మన 99 మీడియాకి అయితే కనుక ఎక్స్క్లూజివ్ గా కూడా వాయిస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయం ప్రకారము ఇద్దరు భారీగా వాళ్ళ చేతులకు కూడా గాయాలయ్యాయి. వారైతే కనుక పూర్తిగా గ్లాస్ ను బ్రేక్ చేయడం జరిగింది. బ్రేక్ చేసిన తర్వాత ఆ గ్లాస్ బ్రేక్ చేయడం ద్వారానే కొంతమందిని అయితే సేవ్ చేయడం జరిగిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. కరెక్ట్ గా 5 నిమిషాలు 2:30 సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు అయితే చెలరేగాయి. భోగి మొత్తం పొగ అయితే పూర్తిగా నిండిపోయింది. పూర్తిగా నిండిపోవడంతో ప్రయాణికులు ఎక్కడ వెళ్ళాలని కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అప్పటికే నిద్ర మబ్బులో ఉంటారు కాబట్టి వాళ్ళు కోలుకోవడానికి సమయం పట్టింది. ఆ సమయంలో కొంతమంది మాత్రమే బయటకు రాగలిగారు. మిగిలిన వారు అయితే కనుక అక్కడే ఉండిపోయారని కూడా అది కూడా 5 మినిట్స్ లోపలనే మంటలు అనేవి పూర్తిగా వ్యాపించాయని కూడా చెప్పిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ప్రియాంక, మస్తాన్, ఎవరైతే ఇప్పుడు క్షతగాతులు చికిత్స తీసుకుంటున్నారో వారు కావచ్చు, ఆల్రెడీ కొంతమంది మృతులు సంఖ్య అయితే మనకి అర్థమవుతోంది. వారికి సంబంధించిన వివరాలు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, సంప్రదించడం జరిగిందా ఇప్పటివరకు? ఉన్నా ప్రియాంక, ఇప్పటికైతే కనుక వీళ్ళు పూర్తిగా బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనంతపురంకి సంబంధించిన వాళ్ళే బుకింగ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వారైతే ఎవరైతే కనుక బాధితులు ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపించలేదు. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నారు. 4 అయితే కనుక బయట ఉన్న పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ ఇంకో 4 అయితే కనుక అట్లే దహనం అయిపోయారని కూడా వారి కుటుంబాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వారు చికిత్స నిమిత్తము జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రియాంక, మస్తాన్, ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు ఏపీ నుంచి చంద్రబాబు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ కూడా సహాయక చర్యలు ముమ్మరం చేయమంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అంటే ముఖ్యంగా ప్రభుత్వం తరపు నుంచి బాధితులకు ఎటువంటి భరోసా కల్పిస్తున్నారు, ఎటువంటి సహాయం అందిస్తున్నారు? ప్రియాంక, ఇప్పటికైతే కనుక ఎలాంటి సమాచారం అయితే మనకు లేదు. భరోసా అయితే కనుక ఇస్తున్నారు. మేము ఉన్నామని చెప్పి భరోసా అయితే తెలుపుతున్న పరిస్థితి. వైద్య సేవలు అయితే కనుక మెరుగ్గా అందిస్తున్నాము అని చెప్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇక్కడే నిమగ్నం అయి ఉంది. ఈ పనులలోనే ఉన్నారు. అదే పోస్ట్ మార్టం అనంతరము ఎవరు వివరాలు అనేది అందిస్తామని కూడా జిల్లా ఎస్పీ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గౌరీ చరిత గారు కావచ్చు, అదేవిధంగా నంద్యాల ఎంపీ ఈ బైరెడ్డి శబరి గారు కావచ్చు, కర్నూలు ఎంపీ నాగరాజు గారు కావచ్చు, అందరు వచ్చి కనుక ఇక్కడ అధికారులను అయితే కనుక ఇక్కడే ఉండి వారు పర్యవేక్షిస్తున్నారు. అధికారులను అయితే కనుక అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రియాంక, మస్తాన్, ఇప్పటి వరకు కూడా 19 మృతదేహాలను కూడా వెలికి తీసినట్లుగా అధికారులు ఇప్పటికి వెల్లడించడం జరిగింది. అయితే కొంతమంది హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు. అంటే మృతుల సంఖ్య ఇంతటితో ఆగిందా, లేదంటే పెరిగే అవకాశం ఉందా? ప్రియాంక, ఇంకా పెరిగే అవకాశమే ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఖచ్చితంగా పెరుగుతుంది. అదే విధంగా ఏదైతే బైక్ యాక్సిడెంట్ లో కూడా ఒక అతను మృతి చెందాడు. బైక్ మీద వస్తున్న వ్యక్తి అయితే కనుక అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అతన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అతన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు బస్సులో సర్చింగ్ అయితే జరుగుతుంది. పూర్తిగా అయితే కనుక శోధిస్తున్నారు. పూర్తిగా సవాళ్ళను వెలికి తీసే ప్రయత్నంలోనే నిమగ్నమైనారు అధికారులు అయితే కనుక. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రియాంక, మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైతే కనుక 13 నుంచి 14 మంది మాత్రమే బయటకు వచ్చారు. మిగిలిన వారు అందులోనే ఉండొచ్చు అనే ఆలోచన ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా కానీ కూడా ఆసుపత్రికి చేరుకున్నారా లేదా పక్కన వారు భయంతో ఎక్కడన్నా ఉన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రియాంక, రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.
లోపలికి వచ్చినారు